రామ్ గోపాల్ వర్మ మిస్సింగ్. వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నట్లుగా వస్తున్న కథనాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు విచారణకు హాజరు కాకపోవడంపై వరుస ట్వీట్లు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చట్టాన్ని గౌరవిస్తానన్నారు వర్మ. తాను హైదరాబాద్లోని ఆఫీసులోనే ఉన్నానని తెలిపారు. అప్పుడప్పుడు సినిమాల కోసం బయటకు వెళ్తున్నానని చెప్పారు. బిజీ షెడ్యూల్ వల్లే కొంత సమయం కావాలని కోరానని చెప్పారు. ఏదో కుట్ర ఉందనిపించి ముందస్తు బెయిల్కు అప్లై చేశానని ట్వీట్లో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని కోరితే అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో తనపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీని ఆదేశించాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారని, అందుకు స్వల్ప సమయం కావాలని ఏపీపీ పాన్ని సోమయాజి హైకోర్టును అభ్యర్థించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు.